ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఓల్డ్ బోయిన్పల్లి ఎల్బీ నగర్ కాలనీ. ఏం పేరండి మీ పేరు? కృష్ణ. అసలు ఏ సమస్యతో వచ్చారు ఏంటి? నాకు పెన్షన్ లేదు. గవర్నమెంట్ నా వయసు 66 సంవత్సరాలు దాటింది. ఇదివరకు ఏ గవర్నమెంట్ నాకు పెన్షన్ కానీ ఎలాంటిది రాలేదు. రేషన్ కార్డు లేదు, ఆరోగ్యశ్రీ కార్డు లేదు. ఇల్లు స్థలం ఉన్నది, ఇంటి గురించి లోన్ అప్లై చేస్తానంటే సేల్ డీడ్ పెట్టమని చెప్తున్నారు. 5 లక్షల లోన్ ఇస్తామని వాళ్ళు పెట్టారు. 5 లక్షల లోన్ కూడా నాకు రాలేదు. ప్రజాపాలన అన్నీ పెట్టాను నేను. ఇదివరకు లోన్ లేదు, గ్యాస్ సిలిండర్ కూడా లేదు. నాకు ఉద్యోగం లేదు, నాకు పెన్షన్ లేదు. నేను ఎలా బతకాలి? దాని గురించి ఇక్కడ వస్తున్నాను, పోతున్నాను. మరి కరెంటు బిల్లు 200 యూనిట్లు 200 యూనిట్లు అవి కూడా ఫ్రీ లేదు. ఎందుకంటే దాని గురించి ప్రత్యేకంగా రేషన్ కార్డు అలాంటివి ఏం లేవు కాబట్టి వాళ్ళు 200 యూనిట్లు కరెంటుకు నేనే కడుతున్నాను. అది కూడా ఫ్రీ లేదు. అయితే ఒకటి ఫస్ట్ మీరు కరెంటు బిల్లు ఏదైతే కరెంటు బిల్లు లేకపోతే గ్యాస్ బిల్లు ఇవన్నీ అంటున్నారు కదా, అసలు వైట్ రేషన్ కార్డే లేదంటున్నారు. ఇంతకు ముందు మీరు అసలు ఎప్పుడు అప్లై చేయలేదా ఏంటి? మరి ఇప్పుడు కాదు, ఇదివరకు ఉన్న గవర్నమెంట్లో, కేసీఆర్ గవర్నమెంట్లో భార్య ఉంటే రేషన్ కార్డు ఉంటుంది, ఇల్లు ఉంటే పెన్షన్ లేదని అనుకొచ్చారు. లోకల్ లీడర్స్ని కూడా కలిశాను అక్కడ. అవి ఎన్నోసార్లు కలిసిన ప్రయోజనం లేదు. నాకు రేషన్ కార్డు లేదు. ఇదివరకు ఫ్యామిలీతో ఉండేవాడిని, మా పేరెంట్స్ పిల్లలతో ఉండేవాడిని. వాళ్ళు సెపరేట్ అయినప్పుడు నేను ఒక్కరిని అయిపోయినాను. నాకు రేషన్ కార్డు లేదు. ఆ కార్డు నాదేం వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళే కేసీఆర్ గవర్నమెంట్లో వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. నా కార్డు క్యాన్సిల్ చేశారు. అప్పటి నుంచి నేను కార్డు గురించి ఎన్నోసార్లు తిరిగినా కానీ నాకు ప్రయోజనం లేదు. రేషన్ కార్డు ఇవ్వడమే లేదు. అంటే మీకు వైఫ్ లేదు, పిల్లలు ఎవరు లేరు? ఎవరు లేరు. మరి ఎలా బతుకుతున్నారండి? ఏం చేసుకొని బతుకుతున్నారు? నేను ప్రైవేట్లో అక్కడిక్కడ వెట్టి చాకరీ చేసుకొని బతికాను. ఇప్పుడు ఏజ్ రీత్యా నాకు ఉద్యోగం కూడా ఇవ్వడం లేదు. నేను ఫ్రీగానే ఉన్నాను. అలాంటప్పుడు ఈ ఆఫీస్లో పడి తిరుగుతూ ఉన్నాను. అయితే ఎక్కడెక్కడ తిరిగారు ఇంతవరకు ఇప్పటిదాకా? ఎక్కడికైనా లోకల్ లీడర్స్ని కలిశాను. అక్కడ ఏరియా కార్పొరేటర్స్ ఉన్నారు కదా, ఓల్డ్ బోయిన్పల్లి, ఆయన కూడా తెలుసు. ఇక్కడ కూడా వచ్చి కలిశాను. లోకల్ లీడర్స్ కూడా చెప్పాను. ఇంటి దగ్గర కూడా సమస్యల పరిష్కారానికి నేను కొన్ని ప్రయత్నం చేస్తూ ఉంటాను. అయితే ఇక్కడికి మీరు వచ్చారు కదా, ఇక్కడ ఏమంటున్నారు? లోపల ఏమంటున్నారంటే 17వ తారీఖు నుంచి రేషన్ కార్డు గురించి ఇళ్ళ కార్డుకి వస్తారు, మీకు రేషన్ కార్డు ఇస్తారు. పెన్షన్ గురించి ఇంకా 3 నెలల టైం పడుతుంది, ఇప్పుడే రాదు. తర్వాత ఇల్లు గురించి కన్స్ట్రక్షన్ గురించి లోన్ చేస్తే మీరు ఇంటి సేల్ డీడ్ డాక్యుమెంట్ పెట్టండి, ప్రజాపాలన ఆధార్ కార్డు పెట్టండి అని అంటున్నారు. ఇంతకుముందు అడిగితే ఏమన్నారంటే 6 రేషన్ కార్డులు మన ఆధార్ కార్డు జిరాక్స్లు ప్రజాపాలన పంపినారు, అవి కూడా సెట్లు తీసుకొచ్చేయండి, ఒక్కొక్క టేబుల్ ఇవ్వని చెప్పారు. అయితే మీరు ఎన్నోసార్లు రావడం ఇక్కడ? ఇది థర్డ్ టైం, మూడోసారి. మరి మూడోసారి అయితే ఇప్పటిదాకా వీళ్ళు ఏం చెప్పారు ఏంటి? మరి వీళ్ళు చెప్పినట్టయితే జరగట్లేదు, మరి నమ్మాలా వద్దా? ఇక నమ్మాలి అంటే ఇంకా 1 ఇయర్ టైం ఉంది కదా అని అంటున్నారు. ఇక నాకు తెలియదు, ఇక నమ్మాలా నమ్మొద్దా నాకు ఏం చెప్పలేకపోతున్నాను. పని అవుతుందని మీరు అనుకుంటున్నారా? అవును, నేనే అనుకుంటున్నాను. సీఎం ఆఫీస్ పోతానంటే వాళ్ళు ఎక్కడో ఖమ్మంలో ఉన్నారంట, అక్కడ పోయి డైరెక్ట్గా నేను మాట్లాడే శక్తి నా దగ్గర ఉన్నది, నేను మాట్లాడగలుగుతాను కూడా. అది ఆ ఓపిక నాకున్నది. కానీ ఇప్పుడు సీఎం లేడంట అక్కడ. మరి ఎవరిని కలవాలి, ఏం చేయాలి? ఇక్కడ వీళ్ళన్నీ గప్పాలు చెప్తూ టైం పాస్ చేస్తూ నన్ను పంపిస్తున్నారు. ఏం చేయాలి చెప్పండి? అనవసరంగా డబ్బులు వేస్తూ ఎక్కడో నుంచి అవస్థపడుతూ వస్తున్నాను. మరి డబ్బులు కూడా లేవు, నేనేం బతకాలి, ఏం చేయాలి? ఆ సమస్య గురించి ఇక్కడ వస్తున్నా. రేషన్ కార్డు కూడా లేదు, నాకు బియ్యం కూడా ఇస్తారు. రేషన్ కార్డులో బియ్యం తెచ్చి 1 రూపాయి కిలో బియ్యం తీసుకొచ్చి 10 రూపాయల కిలో అమ్ముతున్నారు, 12 కిలో బయట అమ్ముతున్నారు. అది దడ్డు బియ్యం. అవి అలాంటివి కూడా జరుగుతున్నాయి. కరెంటు కూడా ఫ్రీ లేదు, కరెంటు కూడా కడుతూ ఉన్నాను నేను. న్యాయం జరగట్లేదు, జరగడం లేదు. రోడ్డు వేసి ఇల్లు డౌన్ చేశారు, రోడ్డు పైకి ఎత్తింది. వర్షం వస్తే నీళ్ళన్నీ ఇంట్లోకి వస్తాయి. పడుకోవడానికి స్థలం, ఇల్లు పాత ఇల్లు, 40 సంవత్సరాలు 39 సంవత్సరాల పాత ఇల్లు. మొన్న వర్షం పడ్డది కదండి, మరి వర్షంలో మీ ఇల్లు మరి మొత్తం మునిగిపోయిందా? లేదు, ఇంట్లోకి నీళ్ళు వస్తాయి. కడపల కడ్డ గోడలు పెట్టుకున్నాను. ఇల్లు మాత్రం కురుస్తుంది, ఎప్పుడు కూలిపోతుందో నాకే తెలియదు. ఆ పరిస్థితులు ఉన్నది కాబట్టి ఇల్లు కన్స్ట్రక్షన్లోనే డీడ్ పెట్టమని చెప్తున్నారు. సరే పెడతానమ్మా, మళ్ళీ ఫ్రైడే వచ్చి ఇస్తానని చెప్పాను. మరి ఏం చేస్తా ఎంతవరకు సాయం నాకు తెలియదు. ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదు నాకు. ఈరోజు ఏదో రసీదు రాసి ఇచ్చారు, ఆరోగ్యశ్రీ కార్డు నుంచి మీకు ఫోన్లో మెసేజ్ వస్తుందని చెప్పారు. దీని ఆరోగ్యశ్రీ అసలు ఏం రావట్లేదు, మీకు ఏం లేవు కూడా. గవర్నమెంట్ నుంచి ఏవైతే లబ్ధిదారులు పేదలకు ఏదైతే బెనిఫిట్స్ ఇది వరకు పొందలేదు నేను. ఈవెన్ మా మదర్ కూడా ఓల్డ్ ఏజ్లో పెన్షన్ గురించి 200 పెన్షన్ అప్లై చేసి ఎన్నోసార్లు తిరిగింది, కానీ ఏ గవర్నమెంట్తో కూడా నాకు సహాయం అందలేదు.
ఇది మాటల కోరి గవర్నమెంటా లేకుంటే పని చేసే గవర్నమెంటా నాకు తెలియడం లేదు, ఉన్న వాస్తవం చెప్తున్నా. మాటల్లో ఉనికి ఉన్నా కానీ చేతుల్లో ఉనికి లేదని అనిపిస్తుంది. మీరేమన్నానండి అంతే. అంటే ఆయన ఖమ్మం పోయిండు కదా, అక్కడ మొత్తం ఫ్లడ్స్ వచ్చినాయని చెప్పి అక్కడ ప్రజల్ని కలుద్దామని వెళ్ళిండు కదా. మరి ఇక్కడ ఎప్పుడు వచ్చి ఆయనతో మాట్లాడాలి నేను నాకు అలో చేస్తారా సీఎం ఆఫీస్లో? నేను పోవచ్చునా? ఇంకెవరైనా అధికారులను కలిసే ఛాన్సెస్ ఉంటాయి. అధికారిని కలిస్తే ఏం ప్రయోజనము? మెయిన్ సీఎంని కలిస్తే నా సమస్యలు పరిష్కారం అవుతాయి కదా. వీళ్ళంతా టైం పాస్ చేస్తూ టేబుల్ మీద కూర్చొని తీసుకొని రాసి పెట్టుకుంటే ఏం ప్రయోజనము? అది అక్కడ దాకా పోతున్నాయా కాగితాలు, పోతలేవా, లేకుంటే మధ్యలో ఎక్కడ నదులలో అక్కడిగా పడేస్తారా నాకు తెలియదు. ఇదివరకు జరిగింది కదా, ఒకసారి పేపర్లో ఇచ్చారు, తీసుకుపోయి ట్యాంక్ బండ్ దగ్గర ఎక్కడ పడేశారండి పేపర్లన్నీ. బేగంపేట ఇక్కడ తీసుకెళ్ళిరంటే ఇక్కడ మన ఎల్బీ నగర ఇక్కడ నుంచి అన్ని డాక్యుమెంట్ కలెక్ట్ చేశారు, ప్రజాపాలన తీసుకెళ్ళి అక్కడెక్కడ బ్రిడ్జ్ కింద పడేశారని పేపర్లు కూడా వచ్చింది, బాహటం కూడా అయింది. మళ్ళీ అవి తీసుకెళ్ళి ఎవరో ఇచ్చారని తెలిసింది. ఇవి కూడా కాగితాలు తీసుకుంటే ఎంతమందికి సహాయం చేస్తామో నాకు తెలియదు.